కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దుర్వినియోగం అవుతున్న ఉపా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు డిమాండ్. వాహనాల దొంగ అరెస్ట్, 6 లక్షల విలువైన 8 బైకుల స్వాధీనం. హైదరాబాద్ సరూర్ నగర్ లో కొత్త తరహా చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఉద్రిక్తంగా మారాయి. మహారాష్ట్రలో భారీ వర్షాల బీభత్సం, 16 మంది మృతి, ముంబైకి రెడ్ అలర్ట్. మణిపూర్ లో ఉగ్ర దాడి, 2 అస్సాం రైఫిల్స్ జవాన్లు వీరమరణం. అమరావతిలో పిఎస్కే ఫైనాన్షియల్ శాఖ ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ ఆహ్వానం. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన హనీమూన్ కోచ్. దుర్వినియోగం అవుతున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధక చట్టం ఉపాను వెంటనే రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్సీ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కెఎస్ లక్ష్మణ్ రావు డిమాండ్ చేశారు. గుంటూరులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్న టాడా పోటా చట్టాలు మాదిరిగానే ఉపా చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. 2014 నుంచి 2024 వరకు దాదాపు 19,868 మందిని ఉపా కింద అరెస్ట్ చేసినప్పటికీ కేవలం 335 మందికే శిక్షలు పడినట్టు పేర్కొన్నారు. విచారణ పూర్తి కాకుండానే నిర్దోషులు ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో పలువురు రాజకీయ సామాజిక న్యాయవాదులు పాల్గొని ఉపా చట్టం దుర్వినియోగంపై తీవ్ర విమర్శలు చేశారు. యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ ఎలియాస్ రావణ్, వాస్తవంగా నేను ఆయన వీడియోలు ఏమీ వినలేదు, నాకు అసలు ఆ పేరు కూడా పెద్దగా తెలియదు. అరెస్ట్ అయ్యాక తెలియటమే నాకు. అదేం మాట్లాడాడు, కానీ ఏదైనా మాట్లాడాడు. ఇప్పుడు ఏమిటి, ఆయన్ని వరుసగా అరెస్ట్ చేశారు. 4 చోట్ల 4 రోజులు వరుసగా అరెస్ట్ చేస్తే 4 సార్లు కోర్టు బెయిల్ ఇచ్చేసి ఇక లాభం లేదని చెప్పేసి ఇప్పుడు భారత శిక్షా స్మృతి కింద 3 సెక్షన్లు, ఉపా చట్టం కింద 2 సెక్షన్లు పెట్టి ఇప్పుడు అతను అరెస్ట్ చేసి ఉపా చట్టం కింద పెట్టారు కదా. ఇక ఇప్పుడు ఉమర్ ఖలీద్ చెప్పాను కదా, అదే పరిస్థితి. భారత శిక్షా స్మృతి కింద అది ఆయన మీద పెట్టి సెక్షన్లు ఏంటంటే, ఉపా సెక్షన్ ఏమో సెక్షన్ 39 ఉపా చట్టం, నిషేధిత మావోయిస్టు సంస్థ సిపిఐ ఎంఎల్ను కీర్తిస్తూ ఆ భావజాలాన్ని తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదేమో ఉపా చట్టం సెక్షన్. భారత శిక్షా స్మృతిలో సెక్షన్ 147 భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు ప్రేరేపిస్తున్నాడు. ఆయన రావణ్ అని ఆయన భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు ప్రేరేపిస్తున్నాడు. 152 సెక్షన్ భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రత భంగం కలిగిస్తున్నాడు. 192 అల్లర్లు సృష్టించే ఉద్దేశంతో విద్వేషత పూరిత ప్రసంగాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఇవి పెట్టి ఆయన అరెస్ట్ చేసి ప్రస్తుతం నెల్లూరు జైల్లో పెట్టారు. అంటే ఏంటి అసలు ఉపా చట్టం అంటే ఏంటి, దాని కోరలు ఏంటి, విషకోరలు దాన్ని. ఒక యూట్యూబర్ని ఆ చట్టం కింద అరెస్ట్ చేయడం కరెక్ట్ అనేది ఒక భాగం. రెండోది ఏం మాట్లాడాడు,
ఇప్పుడు పోలీసులు ఏంటి ప్రజలు ఎక్కువ మంది దీన్ని రియాక్ట్ అవుతున్నారని నిన్న మొన్న పేపర్లు మీరు చూసి ఉంటారు. ఈయన మావోయిస్టు పుస్తకాలు మావోయిస్టుల్ని పొగుడుతూ చేశాడు. తర్వాత హిద్మానా ఆయన చనిపోయాడు, ఆయన్ని పొగుడుతా చేశాడు. ఇవన్నీ కూడా చెప్తాంటే మావోయిస్టులు దుర్మార్గులు, దుష్టులు, వాళ్ళని పొగుడుతా చేశారు. కాబట్టి కావాలని అతన్ని యూట్యూబర్ రావణ్ణి, ఆయన మీద నాకేం ప్రత్యేకమైన అభిమానం నా వరకు నాకేమీ లేదు. ఎందుకంటే ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అసలు. వాస్తవంగా అరెస్ట్ చేసేదాకా, మొదటిసారి అరెస్ట్ చేసేదాకా ఆయన పేరు కూడా నేను వినలా, ఆయన ఎప్పుడు వినలా. కాబట్టి ఒక పగసాధింపు ధోరణి, ఒక కంట్రోల్ ధోరణి. ఈ మొత్తంలో మన అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక ఎవరైనా మాట్లాడటానికి భయపడేలా చేయటం. ఇక్కడ రావణ్ అనే పాయింట్ ఒకటే కాదు. అంటే నీకు ఎవరు మాట్లాడకూడదా? ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడకూడదా? వాస్తవంగా వ్యక్తుల్ని వ్యక్తిగతంగా దూషిస్తూ వీడియోలు చేయటం అది కరెక్ట్ కాదు. దాన్ని మనం వ్యతిరేకించాలి. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే దాని మీద కొన్ని పరిమితులు ఉంటాయి. నువ్వు బూతులు తిడతా చేయటానికో ఇంకో దానికో మనం వ్యతిరేకం. కానీ అదే సమయంలో రెండో వైపు భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పుడు నువ్వు సహేతుకమైన విమర్శలు చేసేవాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారుగా. సహేతుకమైన విమర్శలు చేసేవాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు కేసులు పెడతా ఉన్నారు కదా. అందుకని ఆ లైన్ను కూడా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా ఉపా చట్టం యొక్క కోరలు, విషపు కోరల్ని మనం అర్థం చేసుకోవాలా. అది అసలు ఆ చట్టాన్నే రద్దు చేయాలా నా ఉద్దేశం అయితే. ఒక మామూలు సామాన్య ప్రజల కన్నా కూడా రాజకీయ నాయకులు బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నారు. బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు వాళ్ళు సక్రమంగా ఉండాలి. యథా రాజా తదా ప్రజ అన్నారు. కాబట్టి ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో కింద వాళ్ళు కూడా అట్లానే ప్రవర్తిస్తారు. మనం ఒకసారి కనుక ఇవాళ పవన్ కళ్యాణ్ గారి వీడియోలు చూసినట్లయితే మనం దాదాపు వినలేని పరిస్థితి ఉంటాయి అన్నమాట. ఆ భాష కానీ అది కూడా అటువంటి పరిస్థితి అయింది. అట్లానే ఈరోజు నక్సలైట్ని సమర్థించాడనో కీర్తించాడని చెప్పేసి ఒక తప్పుడు కేసు పెట్టడం సమర్థనీయం కాదు. నక్సలైట్లు సమర్థించింది, నక్సలైట్లని మంచిని పొగిడింది ఈయనే కదా, అనేక మంది పొగిడారు. ఎన్టీ రామారావు అన్నాడు నక్సలైట్ దేశభక్తులని, ఎన్టీ రామారావు అన్నాడు. ఈరోజు పేపర్లో వచ్చింది చూసారో లేదు, డిఐజీ ఆనంద్ గారు తెలంగాణలో డిఐజీ ఆనంద్ గారు ఈరోజు చెప్పారండి, పేపర్లో వచ్చింది. ఏపీ వెంకటేశ్వర గారు అన్నారు. ఇంకోటి కూడా ఈయన ఆనంద్ గారు చెప్పారనమాట. తెలంగాణలో నక్సలైట్లు తగ్గిపోవడం వల్ల గంజాయి పెరిగిపోయింది, వాళ్లే నయం వీళ్ళకన్నా కూడా, గంజాయి స్మగ్లర్ల కన్నా నక్సలైట్లు బెటర్ అని చెప్పేసి ఆయన ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఆయన మీద ఏం కేసు పెడుతున్నారు? అంతదాకా ఎందుకండి నక్సలైట్లకి? గద్దరికి నేను కారు కొనిచ్చానని చెప్పాడు, ఈయనేం చెప్పాడు? మరి నక్సలైట్లు సహాయం చేసినట్లే కదా, మరి ఆయన మీద ఏం కేసు పెట్టాలి? నిన్న కాక మొన్న ఇక్కడ ఒక మాజీ నక్సలైట్ వాళ్ళ కుమారుడు, అంటే ఆ కొడుకు నక్సలైట్ కాదు, వాళ్ళ గృహప్రవేశాన్ని గుంటూరు వచ్చి వెళ్ళాడండి మన ఉప ముఖ్యమంత్రి గారు 4 రోజుల క్రితమే. కాబట్టి నీకు లేవు ఆ సంబంధాలు వాళ్ళతో? అంటే నీకుంటేనేమో పవిత్రమైనవా, వాళ్ళకొస్తేమో దేశద్రోహమా? వేరే వాళ్ళు మాట్లాడితే అది ఆయన ఎక్కడ కూడా వాళ్ళ నక్సలైట్లో జారమనో నక్సలైట్లు కావమని చెప్పలేదు ఎక్కడ కూడా. క్రిస్టియానిటీ మీద కానీ ఇస్లాం మతం మీద కానీ రకరకాల ద్వేషాన్ని రెచ్చగొడుతూ రకరకాల కథలతో ముందుకు వస్తున్న హిందూ ఉన్మాదుల మీద ఒక్క కేసు లేదు. వారి ప్రభుత్వాల యొక్క ఆలోచనని, ప్రభుత్వాల యొక్క తప్పుల్ని, ప్రభుత్వం చేస్తున్న మోసాలని బయట పెడుతున్న వ్యక్తుల మీద కేసులు పెడుతూ ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్న పరిస్థితి. ఈరోజు ప్రశ్న రావణ్ మీద పెట్టిన కేసు ఆయన ఒక్కడి మీద పెట్టిన కేసు కాదు. ఈ సమాజంలో ఉన్న నిరంతరం ప్రజల్ని ఆలోచింపజేస్తున్న అందరి మీద ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడానికి పెట్టిన కేసుగా ఇది మనం చూడాలి. ఈరోజు రామనాయుడు రేపు మీరవుతారు, ఎల్లుండి మీరవుతారు, కాబట్టి హాయిగా మీరు ఇంట్లో నిద్రపోండి, మేము ఏ తప్పు చేసినా ప్రశ్నించకండి, మమ్మల్ని ఏం అడగండి అని చెప్పే పరిస్థితి కనపడుతూ ఉంది. ఒకవైపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరంతరం ప్రశ్నించండి, ప్రశ్నే సమాజానికి మూలం, ప్రశ్నే అభివృద్ధికి మూలం అని చెప్పిన నాయకులు
ఈరోజు ప్రశ్నించే వాళ్ళని కట్టకట్టాలి వెనక ఎలా తీసుకెళ్లాలనో ఆలోచిస్తున్న పరిస్థితి. మరీ దారుణం ఏంటంటే 4-5 రోజుల్లో 4-5 కేసులు వరుసగా పెట్టి ప్రతి కేసులో బెయిల్ వస్తే ఇక బెయిల్ రావడానికి అవకాశం లేని విధంగా ఉపా చట్టాన్ని ఉపయోగించి ఎప్పుడో ఆయన పెట్టిన వందలాది వీడియోస్లో ఎక్కడో ఒక వీడియోలో నక్సలైట్లు గురించి కొంత వారి భావజాలాన్ని చెప్పినందుకు ఈ కేసు పెట్టిన పరిస్థితి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు బాహాటంగా చెప్పాడు, నక్సలైట్లే దేశభక్తులు, వారు ప్రాణాలను అర్పించి ఆ త్యాగాలతో ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అనేక కోణాలు ఉంటాయి, తప్పుడు కోణాలు ఉంటాయి, మంచి కోణాలు ఉంటాయి. ఆ మంచి కోణాలను ఎవరైనా ప్రశ్నిస్తే, మంచిగా చెప్తే వారి మీద వెంటనే కేసు పెడుతున్న పరిస్థితి. నీకు దగ్గర సాహిత్యం దొరికిందనో, మీ సోషల్ మీడియాలో నక్సలైట్ సాహిత్యం కనపడిందనో, రకరకాల కారణాలతో కేసులు పెడుతున్న పరిస్థితి. డి చంద్రానాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుని, రాజ్యాంగ రక్షణ సమితి జిల్లా అధ్యక్షునిగాను వివిధ సమాజంలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఈ మధ్య ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడాను, వేదిక మీద ఉన్న పెద్దలు, ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడాను నా 2 చేతులు జోడించి శిరస్సు ఉంచి మీ అందరికీ జయభీం తెలియజేస్తూ ఉన్నా. ఈ చట్టమే కాదు, ఇప్పుడు దాకా పెద్దలు అనేక చట్టాల మీద మనకి చెప్పున్నారు. వాస్తవంగా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో చట్టాల మీద అవగాహన కల్పించినట్లయితే ఈరోజు ఉన్నటువంటి సోషల్ మీడియాలో కానీ చట్టాల మీద ఖచ్చితంగా అవగాహన కల్పించినట్లయితే, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలే తిరుగుబాటు చేసినట్లయితే ఈ చట్టాల మీద ఇలాంటి వ్యక్తులకి, వ్యవస్థలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. దయచేసి భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఒక జిల్లాలోనే మనం మాత్రమే ఈ సమాచారాన్ని ఇక్కడ ఉంచగలుగుతున్నాం. అవసరమైతే ఓటర్ అంటే పోస్టల్ కార్డు లాగా రాష్ట్రపతి కానీ మరి సుప్రీంకోర్టు, అంటే మన భారతదేశంలో అతి ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకుమే పరిమితం అవుతూ ఉన్నాం. కానీ ఇక నుంచి మన దేశ హద్దుల్ని కూడా దాటి ఐక్యరాజ్య సమితి వారి దృష్టికి కూడాను తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న పాలన కానీ, భారతదేశంలో ఉన్న పాలన కానీ ఎలా నియంత్రణ చేస్తుంది, చట్టాలని దుర్వినియోగం చేస్తూ ఉంది. అట్రాసిటీ యాక్ట్ మీద అయితే బెయిల్ ఇవ్వకూడదంటే బెయిల్ ఇచ్చేస్తారు. ఆ చట్టం కూడా ఉన్న వాళ్ళకి చుట్టాలుగా పనిచేస్తున్నాయి తప్ప వాస్తవంగా చట్టాలు ఎక్కడ కూడాను తన యొక్క ఉనికిని కాపాడుకునే పరిస్థితులు లేదు. ఎవరైతే అధికారంలో ఉన్నారో, వాస్తవంగా ఈ వేదికలో మాట్లాడుతూ ఉన్నాం, ఈ వేదిక నుంచి సోషల్ మీడియాలో చిన్న విషయపోయినా కానీ రేపు నేను లంబాడి హక్కుల పోరాట సమితి నుంచి సమాజంలో గట్టిగా మాట్లాడని పరిస్థితి ఉంది. భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. సార్ చెప్పి ఉన్నారు, ఇది హెచ్చరిగా ఒక అతనికి మాత్రమే కాదు, ఎవరైతే జాతి కోసం, సమాజం కోసం మాట్లాడుతూ ఉన్నారో వారికి కూడా రాబోయే రోజుల్లో ఇటువంటి పర్యావరణం జరుగుద్దని చెప్పేసి ఇండైరెక్ట్గా హెచ్చరిక చేసి ఉన్నారు. మేము ఆశించి ఈ సమాజానికి రాలా, ప్రజల కోసం, మా జాతి ఆత్మగౌరవం కోసం, జాతి హక్కుల కోసం ఈ సమాజంలోకి వచ్చాం. ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. మేము లంబాడి హక్కుల పోరాట సమితికి అధ్యక్షునిగా దాదాపు 25 సంవత్సరాలు చేస్తూ ఉన్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా వల్లపల్లికి చెందిన బైక్ మెకానిక్ షేక్ షబీర్ ను డిమార్ట్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి సుమారు 6 లక్షల రూపాయల విలువైన 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నర్సరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ హనుమంతరావు ఈ వివరాలను వెల్లడిస్తూ నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న పోలీస్ సిబ్బందిని అభినందించారు. నర్సరావుపేట పట్టణంలో ఈరోజు నర్సరావుపేట 1 టౌన్ సిఐ గారు, వారి ఎస్ఐ మరియు వాళ్ళ స్పెషల్ పార్టీ సిబ్బంది అందరూ కలిసి ఈ మధ్యకాలంలో దొంగతనం చేయబడినటువంటి సుమారు 10 వెహికల్స్ని చాలా ఫాస్ట్గా రికవరీ చేసి దొంగని అదుపులోకి తీసుకొని రికవరీ చేయడంతో పాటు వాళ్ళని ఈరోజు కోర్టుకు పెట్టడం జరుగుతుంది. మరలా కోర్టు నుంచి పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకా ఈ నిందితుడి మీద 2 టౌన్లో మరియు రూరల్ పరిధిలో కూడా కొన్ని దొంగతనాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి అతను పోలీస్ కస్టడీ తీసుకుని విచారిస్తాము. అతని పేరు వచ్చేసి షేక్ షబ్బీరు. అతని ఊరు వచ్చేసి ప్రకాశం జిల్లా వల్లాపల్లి.
అంటే ఈ కొత్తపల్లి ఆ ప్రాంతాల్లో ఉంటుంది అది, వల్లాపల్లి. అక్కడ బేసికల్గా ఇతను మెకానికల్, మన మోటార్ సైకిల్ మెకానిక్ కాబట్టి అతనికి ఈజీగా బండి స్టాండ్, పార్కింగ్ చేసిన బండి, ఈవెన్ లాక్ చేసిన బండి కూడా ఈజీగా తీసుకుని పోయే సామర్థ్యం ఉంది. సో అలా ఈజీగా బండ్లు చేస్తా ఉన్నాడు. ఇన్ఫాక్ట్ మాకు ఇంకా ఇతని మీద అనుమానం ఉంది, అందుకే పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఏమన్నా వెహికల్స్ ఉంటే కానీ మేము మిగతావి కూడా రికవరీ చేస్తాము. ప్రజలు కూడా ఈ సందర్భంగా ఏంటంటే, మోటార్ సైకిల్ అనేది చాలా క్యాజువల్గా వదిలేసి వెళ్ళిపోతున్నారు తాళం వేయకుండా. బ్యాంక్ దగ్గర పోయినా లేకపోతే ఇంకొక ఎనీ కమర్షియల్ ఇది షాప్ దగ్గరికి వెళ్తున్నా, కొంచెం లోపలికి పోయి 10 నిమిషాలు ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా తాళం వేసుకొని కాస్త జాగ్రత్తగా బండి పార్కింగ్ చేసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి రోడ్డు మీద తాళం లేకుండా వదిలేసి వెళ్ళిపోతే క్యాజువల్గా తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. అలా చాలా బండ్లు పోతున్నాయి. సో నైట్ పార్కింగ్ చేసేటప్పుడు కూడా ఇళ్ల దగ్గర జాగ్రత్తగా పార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా పూర్తిగా ఏదో పోతాయి బండ్లు పోలీసులు రికవర్ చేస్తారంటే కాదు, ప్రతి ఇంటి దగ్గర కూడా, ప్రతి షాప్ దగ్గర కూడా, ప్రతి ఇండస్ట్రీ దగ్గర కూడా సీసీ కెమెరాలు చాలా అవసరం ఉంది. సీసీ కెమెరాల ప్రాతినిధ్యం ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఉంది. సీసీ కెమెరాలు కనుక ప్రతి దగ్గర ఉంటే, ప్రతి ఇంటి దగ్గర, ప్రతి షాప్ దగ్గర ఉంటే ఏ దొంగతనం జరిగినా మనం వెంటనే రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో రికవరీలు ఎక్కువ అవుతా ఉంటే, దొంగలను పట్టుకుంటా ఉంటే దొంగతనాలు కూడా ఆగిపోతాయి. దానికి సంబంధించి ఆల్రెడీ మేము రీసెంట్గా బీట్ సిస్టమ్ కూడా చాలా ఎన్హాన్స్ చేసాము. బీట్ సిస్టమ్ను కూడా రొటేషన్ మార్చాము. ఇంతకుముందు బీట్ వాళ్ళు ఒక ఫ్లోలో తిరుగుతూ ఉంటారు, ఇప్పుడు అట్లా కాకుండా ఒక బీట్లోనే ఎదురెదురు పడేటట్టు, ఫస్ట్ బీట్ వాళ్ళు, సెకండ్ బీట్ వాళ్ళు ఎదురెదురు పడేటట్టుగా ఒక పాయింట్ అట్లా ఆర్గనైజ్ చేసాము. ఆ బీట్ సిస్టమ్ కూడా నడుస్తుంది. అయినప్పటికీ కూడా దొంగతనాలు అయితే జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. రీసెంట్ గా మనం చూస్తే ఇక్కడ ఎస్ఎస్ఎన్ కాలేజ్ వెనక జస్ట్ వాళ్ళు ఉదయం పోయి మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ పక్కన వాళ్ళు ఎవరో ఇచ్చారు. వెంటనే వాడు దొంగ మోటార్ సైకిల్ మీద వచ్చేసి వేసున్న ఇంటి తాళం పగలగొట్టేసి, తలుపు పగలగొట్టి కాముగా దొంగతనం చేసుకొని పోయాడు. అది లక్కీగా మనకి సీసీ కెమెరాలు అక్కడ ఉన్నందువలన దొంగ ట్రేస్ అయ్యాడు. అదే విధంగా మళ్ళీ ఇక్కడ ఏలూరా నూజివీడు దగ్గర నిన్న మళ్ళీ అదే విధంగా స్కూటర్ మీద వచ్చి మళ్ళీ అదే దొంగతనం చేశాడు. వాడు యాక్చువల్గా అంతర్రాష్ట్ర దొంగే కాదు, నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయాడు, వేరే స్టేట్ లో కూడా చేస్తున్నాడు. అతని కోసం ఒక టీం సపరేట్ గా పనిచేస్తా ఉంది. అతను కూడా త్వరలో పట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కేసులో వెంటనే అత్యంత స్పీడ్ గా మోటార్ సైకిల్ రికవర్ చేసినటువంటి మా సిఏ గారికి, ఎస్ఐ గారికి, ఎస్పీ గారికి రివార్డ్స్ కోసం ప్రపోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హైదరాబాద్ సరూర్ నగర్ లో కొత్త తరహా చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. 2 దుండగులు బైక్ పై వచ్చి ప్రమాదం జరిగినట్లు కింద పడినట్లు నటించారు. వారిని లేపేందుకు బాధితుడు ముందుకు వెళ్ళగానే మరో వ్యక్తి అతని వద్దున్న ₹1,00,000 విలువైన మొబైల్ ఫోన్ అపహరించి పరారయ్యాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డ్ అవ్వగా ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అపరిచితులకు సాయం చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఉద్రిక్తంగా మారాయి. మహిళల కాళ్ళు తొక్కారంటూ ప్రశ్నించిన నేపథ్యంలో కార్యకర్తలు 2 వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనలో వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్నపై మేరీ, ఆమె భర్త శ్రీను దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనతో కార్యాలయంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్రలో ఎడతెరపు లేని వర్షాలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి.
ముంబై సహా పలు జిల్లాలకు వాతావరణం శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయగా స్కూళ్లు కళాశాలకు సెలవులు ప్రకటించారు. వరదలు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 16 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ముంబై పూణే మార్గంలో రైల్వే ట్రాక్లు దెబ్బతినగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. మణిపూర్లోని ఉక్రాల్ జిల్లాలో అస్సాం రైఫిల్స్ క్యాన్వాపై ఉగ్రవాదులు ఐఈడీ బాంబుతో దాడి చేశారు. ఈ ఘటనలో 2 జవాన్లు అక్కడికక్కడే మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా బలగాలు ఘటనా స్థలానికి తమ ఆధీనంలోకి తీసుకుని ఉగ్రవాదుల కోసం విస్తృత గాలింపు చేపట్టాయి. ముఖ్యమంత్రి యున్నమ్ కేమ్ సింగ్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. Hello.那个时候你就可以我，嗰啲嗱啲嘢，逐家個大明星嚟㗎，算唔算嗰啲諗上嚟嘅？ఇంట్రోగేషన్ సాధ్యం లేదు. ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దులోని నుపడా జిల్లాలో ఉన్న కరల్దాస్ జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. సుమారు 500 అడుగుల ఎత్తు నుంచి భారీగా జలవారుతున్న నీటి ప్రవాహం సందర్శకులను మంత్రముగ్ధులుగా చేస్తుంది. ఇటీవల వర్షాలతో జలపాతం మరింత ఉధృతంగా ప్రవహిస్తూ ప్రకృతి అందాలను ఆవిష్కరిస్తోంది. దక్షిణ కొరియాలోని బూసాన్ నగరంలో బిఎన్కే ఫైనాన్షియల్ గ్రూప్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెంచాలని, ముఖ్యంగా అమరావతిలో బిఎన్కే ఫైనాన్షియల్ శాఖను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. స్టార్టప్లను, ఎస్ఎంఈలకు ఆర్థిక సహకారం అందించడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని బిఎన్కే ప్రతినిధులు తెలిపారు. రైల్లోని ఏసీ కోచ్ను హనీమూన్ కోసం ప్రత్యేకంగా అలంకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గులాబీలు, మల్లెపూలు, బెలూన్స్, లైటింగ్స్ తో అందంగా తీర్చిదిద్దిన ఈ కోచ్ మహారాష్ట్రలో ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ట్రైన్ పేరుపై స్పష్టత లేకపోయినా నెటిజన్లు దీన్ని హనీమూన్ ఎక్స్ప్రెస్ అంటూ సరదాగా వ్యాఖ్యలు చేస్తారు. तेरी दुनिया में भी मेरे जज्बातों में तेरी मिलती निशानी कहीं, जो है सबको दिखानी कहीं. तू तो जानती है मर के भी मुझे आती है निभानी कहीं. वही करना जो है कहना, जग घूमे थारे जैसा न कोई, जग घूमे थारे जैसा. ముంబైలో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ స్పైడర్ మ్యాన్ వేషధారణలో ఓ యువకుడు అందరి దృష్టిని ఆకర్షించాడు. మోమిన్ అనే కంటెంట్ క్రియేటర్ వరద నీటిలో చిక్కుకున్న వాహనదారులు, పాదచారులకు దారి చూపిస్తూ సాయం చేశారు. అతని సేవలను పలువురు ప్రశంసించగా వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇంతటితో సమాప్తం. చూస్తున్నారని Z9 డిజిటల్.